మీరు చెప్పిన ఎగ్జాంపుల్తో క్లియర్గా ఇప్పుడు నాకెంత నచ్చిందంటే ఇవాళ దాన్ని జనరలైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి నేను ఆయన సమానం, నా అవినీతికి ఆయన అవినీతికి సమానం సరిపోయింది అనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నటువంటి వీళ్ళని తీసుకొని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేనప్పుడు ఏంటంటే ఆయన వీళ్ళ స్థాయికి దిగజరుస్తున్నారు. అంటే నాగార్జున గారు ఇప్పుడు మీరు చెప్పిన చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఆయన అనుయాయుల నుంచి ఎవరు ఏం ఆశించరు, అది క్లియర్. కానీ అంటే అభివృద్ధి కానీ లేకపోతే వీళ్ళు ఇలా చేయాలి, లేకపోతే బాబు గారు బాగా చేశారని చెప్పాలని, లేకపోతే కామ్గా ఉన్నా కూడా, ఇందాక శివశంకర్ గారు చెప్పారు చూసారా, ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నా కూడా ఓకే, అదే ఎలాగో ఆశించాం. కానీ మరి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని సపోజ్ ఏపీఎండిసికి సంబంధించి ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్ టువర్డ్స్ ఏపీ అని లెటర్లు ఈమెయిల్స్ పెట్టడం అనుకోండి, దాని మీద విచారణ, లేకపోతే ఇదిగో ఈ అవినీతి ముద్రలు వేసి చేసేది. మరి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే నాకు ఇందాక మీరు చెప్తుంటే అనిపించింది, సింగపూర్ ప్రభుత్వం అవినీతికి సంబంధించి చాలా కఠినమైన శిక్షలు వేస్తుంది కదా. చైనాలోను సింగపూర్లోను దాదాపు ఇంచుమించు ఉరి శిక్షలు లాంటివి ఉంటాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్, అవినీతి చేసిన మాజీ ప్రధానులని అధికారుల స్థాయి వాళ్ళని కూడా. మరి ఎవరో వేరే చోట వాళ్ళ దేశం మీద అంత పెద్ద అవినీతి ముద్రలు మరకలు వేస్తుంటే వాళ్ళు దాని మీద కూడా ప్రోబ్కి ఆదేశించొచ్చేమో, విచారణ పిలిపించొచ్చేమో. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పిన ఫార్ములానే అప్లై అవుతుందండి. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యన మనం చాలా ఆణిముత్యాలు లాంటి మంత్రులను చూసామండి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారి విషయం తీసుకుంటే ఆయన ఐటీ అండ్ పరిశ్రమలండి, దానికి స్పెల్లింగ్ కూడా ఆయనకి తెలియదు. తర్వాత వచ్చి క్యూసెక్ కిను టీఎంసీకి ఇది తేడా తెలియనటువంటి అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళకి తేడా తెలియనటువంటి వాళ్ళు. తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఏపీ ఐఐసి చైర్మన్ గా ఎవరిని చేశారండి? రోజా గారిని చేశారండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మొత్తం క్యాబినెట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? కొన్నాళ్ల పాటు మన బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఊహించుకోగలరా? సో ఎవరిని ఏ శాఖకి నియమించాలి అనేటువంటిది కూడా కనీస అవగాహన లేకుండా తన భజన పరులు, తనకి ఇష్టలు, బూతులు తిట్టేవాళ్ళు, మాజీ సీఎం ఇంటి మీదకి వెళ్లే వాళ్ళందరినీ మంత్రులుగా చేసుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి చేయటం చేత కానప్పుడు ఏంటంటే, ఇప్పుడు తరమయటం బాగా తెలిసింది. ఒక్క కంపెనీని తీసుకురావడానికి వాళ్ళ రక్త కన్నీరు కారుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తే స్వయంగా వెళ్లి వాళ్ళని నచ్చతెప్పుకొని వెనక్కి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే, లులు గ్రూప్ లాంటివి మిగతావి కాన్ఫిడెన్స్ పోయి వెనక్కి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి, ఆయన సమర్థత మీద ఉన్నటువంటి ఒక నమ్మకమే కానీ ఇంకేం కాదండి. మనకి శుభ పరిణామం ఏంటంటే, నేను ఊహించింది అయితే వాళ్ళు మళ్ళీ వెనక్కి కనీసం 3-4 అలా కాకుండా వెంటనే జరగటం అనేటువంటిది ఏంటంటే మనందరం సంతోషించదగ్గ విషయం. కనీసం మీకు చేతగానప్పుడు జరుగుతున్న దానికి అడ్డుపడకుండా ఉండటం అనేదంటే కూడా కనీస విజ్ఞత అండి, అది వీళ్ళకి లేదు. వరల్డ్ బ్యాంక్ అందరికీ లెటర్లు రాశారు, ఏమైందో చూసాము. మిగతా వాళ్ళందరికీ లెటర్స్ రాశారు, ఏమైందో చూసాము. ప్రజలు కానివ్వండి, ఇంటర్నేషనల్ వచ్చే పరిణామాలను పరిశీలించేటువంటి వాళ్ళకి అవగాహన లేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రాజకీయంగా సమాధి అయిపోతున్నాడు, మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని భావించిన తర్వాతనే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా రావటం, ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రావటం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక రారు అనేటువంటిది నిర్ధారణ అయ్యింది అనేటువంటిది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. సింగపూర్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని ఒప్పించి మళ్ళీ తీసుకురాగలిగితే 100% అది పూర్తయినట్టుగా నేను భావిస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏంటంటే మద్యం కుంభకోణం కదా క్లైమాక్స్ చేరుకుందని చెప్పాం కదా, ఇక మొత్తం ఆ సిట్ అంతా పూర్తిగా విచారణ చేసిన తర్వాత తన దాకా వచ్చేసిందని ఆయనకు అర్థమైంది. రకరకాల ప్రయత్నాలు చేశారు, పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు, చంపుకుపోవడాలు, తొక్కించడాలు, మామిడిపళ్ళు, ఇవన్నీ చూసాం. అంటే ఫీజు